దానికి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలకి సంబంధం లేదు. ఒకవేళ నిజంగానే సనాతన ధర్మం అబద్ధము, ఇస్లామే నిజము అని తెలుసుకునే రోజు వచ్చి ఎవరన్నా నిరూపించే దమ్ముంటే గనక రమ్మనండి. ఇప్పుడు ఒక మాట, ఆయన ఎంటర్టైన్మెంట్ అంటున్నారు కదా, మేము అడిగిన క్వశ్చన్స్ ఆన్సర్ ఇచ్చి ఆ ఎంటర్టైన్మెంట్ ని క్లోజ్ చేసేయమనండి. అది చేయకుండా ఎందుకు ఈ ప్రొలాంగ్డ్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు కాదు సార్, ఇప్పుడు సింపుల్ ఒకటే, మీరు ఎవరు ప్రసాద్ గారు, మైనంపాటి ప్రసాద్ గారు డిబేట్కి వస్తున్నారని చెప్పేసి చెప్పారు కదా, వి బెట్ ఆ డిబేట్కి వాళ్ళు ఆయన రాడండి. అది తను జాయిన్ అవుతున్నారు, ఇంకొక జాయిన్ అవనివ్వండి. ఈ డిబేట్కి ఆయన రాడు చెప్తున్నాగా. అంటే భయపిస్తున్నారు వాళ్ళని. భయపెట్టడం కాదు, వాళ్ళు భయపడుతున్నారు. సాయిబాబా తరఫున మేము అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పడానికి రారు, వచ్చినా కూడా మేము అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పలేరు. ఇది లైవ్ లో చెప్తున్నాం మేము. ఎంటర్టైన్మెంట్ అన్నాడు కదా, అసలు ఎలాంటి శాస్త్ర ప్రమాణం లేని సాయి విషయంలో మేము ప్రశ్నిస్తుంటే మీరు ఎంటర్టైన్మెంట్ రకరకాల పదాలు పెడుతున్నప్పుడు, శాస్త్ర ప్రమాణం కలిగి వందలాది వేలాది సంవత్సరాలుగా మనకి గ్రంథస్థం చేయబడినటువంటి మన దేవతా స్వరూపాలను అవమానిస్తూ, రాముణ్ణి, కృష్ణుణ్ణి, అమ్మవారిని, వినాయక నవరాత్రుల్ని, దుర్గా నవరాత్రుల్ని అవమానిస్తూ, వాటిని మార్చేస్తూ, అపవిత్రం చేస్తూ, మీ సాయి మతం పేరుతో విశృంఖలంగా ఇష్టారాజ్యంగా చేస్తుంటే మేము దానికి ఏం పేర్లు పెట్టాలి? ఇంకోటి ఒక్క చిన్న కరెక్షన్ కావచ్చు, లేదా ఎక్స్ప్లెనేషన్ కావచ్చు ఇచ్చే ప్రయత్నించండి. లెట్ మీ స్టార్ట్ విత్ లలిత్ గారు. ఇంకొక మాట, వాళ్ళు పాటలు పాడతారు, అల్లా సాయి, యేసు సాయి, నానక సాయి, షిరిడి సాయి అని చెప్పి పాటలు పాడతారు కదా. కానీ షిరిడి మనకి పండరీపురము, షిరిడి మనకి కేదారము, బద్రీనాథ్, కాశీ, రామేశ్వరం అన్ని అని చెప్పారు. కానీ షిరిడియే మనకి మక్కా మసీదు, షిరిడియే మనకి మక్కా మదీనాలు. కాబట్టి ముస్లింస్ ఎవరు కూడా మక్కా మదీనాలకు పోకుండా షిరిడికి వచ్చేయండి. కంటిన్యూ చేద్దాం. మనతో పాటు సాయిబాబా కమిటీ నుంచి ప్రసాద్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ప్రసాద్ గారు నమస్తే అండి. ఓకే, డ్రాప్ అయింది కాల్. ప్లీజ్ కంటిన్యూ. సో ముస్లిమ్స్ ఎవరికైనా సరే మీరు మక్కా మదీనాలకి వెళ్ళొద్దు, మీరు షిరిడీకి రండి. షిరిడియే మనకి మక్కా, షిరిడియే మనకి మదీనా, షిరిడియే మనకి అల్లా, షిరిడియే మనకి ప్రవక్త మహమ్మద్ గారు అని చెప్పేసి ఏ ముస్లింకైనా చెప్పారా? అలాగే యేసు సాయి అని పాడారు. క్రైస్తవులకి మీరు హోలీ ల్యాండ్స్ వెళ్ళొద్దు, మీరు వేలంగణి వెళ్ళొద్దు, మీరు బెత్లెహేము, జెరూసలేము ఎక్కడికి పోవద్దు, మీరు షిరిడి రండి, అన్ని చోట్లకి వెళ్ళినట్టే అని ఎవరికైనా చెప్పారా? అలాగే హిందువులకి దత్తాత్రేయుడిగా, రాముడిగా, వినాయకుడిగా, ఆంజనేయుడిగా ఏ సాయిబాబా దర్శనం ఇచ్చాడని చెప్తారు. ఏ ముస్లింకైనా అల్లాగానో మహమ్మద్ ప్రవక్తగానో దర్శనం ఇచ్చాడైనా? ఇచ్చినట్టు రాసుకున్నారా? ఉందా? ఎందుకు ఇవ్వదా? అంటే తేరగా దొరికింది హిందువులకి ప్రతి చోట పులిహార కలుపుదేద్దాం అనుకున్నాడు సాయిబాబా. సాయిబాబాగా సాయి, ఓకే, నాకు బాబా కాదు. ఓకే, సో కరుణాకర్ గారు అదే క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఇన్నాళ్ళు టెంపుల్స్ నిర్మించుకున్నారు, టెంపుల్స్ పూజలు జరిగాయి, ధర్మం ప్రకారం అంటే హైందవ ధర్మం ప్రకారం మాత్రమే పూజలు జరిగాయి, ఇప్పుడు కూడా జరుగుతూ ఉన్నాయి, జరుగుతాయి కూడా. బట్ ఇప్పుడు ఈ విషయాన్ని తెర మీద తీసుకురావడం వెనకాల కారణం ఏంటి? నేను చెప్పొచ్చు. ఇక్కడ ఇది 1967లో మద్రాస్ హైకోర్టు ఆల్ ఇండియా సాయి సమాజ్ వర్సెస్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్కి జరిగిన కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పు, హైకోర్టుకి సాయి సమాజ్ వాళ్ళు ఇచ్చిన అఫిడవిట్. వాళ్ళు ఏం చెప్తారు? మియర్ ఫ్యాక్ట్స్ దట్ సర్టన్ రిచువల్స్ విచ్ ఆర్ పర్ఫార్మ్డ్ ఇన్ హిందూ టెంపుల్స్ ఆర్ పర్ఫార్మ్డ్ షెల్ నాట్ ఎస్టాబ్లిష్ ద మందిర్ ఈస్ హిందూ టెంపుల్. ఇక్కడ హిందూ ఆలయంలో హిందూ పద్ధతిలో జరుగుతున్నంత మాత్రాన సాయిబాబా ఆలయాన్ని హిందూ దేవాలయం అంటానికి లేదు. సాయిబాబా ఆలయానికి హిందూ మతంతో సంబంధం లేదు. Therefore, it was wrong that Sai Mandir was exclusively dedicated for worship by Hindus, that it was placed exclusively for Hindu public religious worship. ఇది హిందువులకు సంబంధించిన అంటానికి ఎటువంటి ఆధారం లేదు, ఒప్పుకోం కూడా అని చెప్పేసి చెప్పారు. హిందూ ఆచారాలు జరిగినంత మాత్రాన. ఇప్పుడు చర్చిలో చూడండి, ధ్వజస్తంభాలు పెడతారు, హారతులు ఇస్తారు, అంత మాత్రం చర్చి గుడి అవుతుందా? సేమ్ సాయి దర్గాలు కూడా అంతే. సాయి ఆలయాలు కాదు అవి, సాయి దర్గాలు. బట్ ఓకే, మీరు దర్గాలు అంటారు, బట్ వాళ్ళు ఆలయాలు అంటారు. బట్ ధర్మం రిచువల్స్ ప్రకారం చూసుకుంటే జరిగేది మళ్ళీ పూర్తిగా నిరూపించడానికి కూడా రమ్మని అడుగుతున్నాం వాళ్ళు. ఇప్పుడు అక్కడ ప్రశ్న ఏంటంటే, హిందూ ఆచారాలలో హిందూ ఆరాధన పద్ధతుల్లో ఆరాధన జరుగుతుంది, కానీ ఎవరికి జరుగుతుంది? ఇది ప్రశ్న. ఇక్కడ మనకు ఆరాధ్య దైవాలైనటువంటి రాముణ్ణి, కృష్ణుణ్ణి, శివుణ్ణి, అమ్మవారిని, గణపతిని తీసేసి ఎవరో ఒక ముస్లిం వర్గానికి చెందిన వ్యక్తిని, అది కూడా హిందుత్వానికి వ్యతిరేక దేవుళ్ళ దగ్గరికి రండి. కానీ సాయి సచరిత్రలు ఏం రాశారో తెలుసా? గంగా, గోదావరి అంటే చాలామంది తమ పాపాలు పోగొట్టుకోవటం కోసం గంగలో మునుగుతానికి వెళ్తారు, కానీ గంగ తన పాపాలు పోగొట్టుకోవటం కోసం సాయి పాదాల దగ్గరికి వస్తుంది. కాబట్టి మీరు గంగా, గోదావరి యాత్రలు చేయకుండా సాయిబాబాకి దగ్గరికి రండి షిరిడీకి అని చెప్పేసి అడుగుతున్నారు. ఇది ఎవరిని అవమానిస్తున్నాడు సార్? వాళ్ళు మా దేవుల్ని, మా నదుల్ని అవమానించడం కదా. అంటే మొన్న 80 కోట్ల మంది పుణ్యస్నానాలు చేశారని చెప్తున్నారు కదా కుంభమేళాకి, మహాకుంభమేళాలో. మరి చేసిన వాళ్ళంతా ఎవరు పిచ్చోళ్ళ?
శివుడు అంతమందిని పిచ్చోళ్ళని చేస్తున్న ఈ కల్ట్ ఏమనాలి మరి? శివుడు ఎవడి మీద యుద్ధం జరగాలి? శివుడు శిరస్సు మీద ధరించిన గంగని సాయి పాదాల దగ్గరకు వస్తుందని చెప్పడం ఏంటి? ఇది అవమానించడం కాదు. అవమానించడం కాదు. ఇప్పుడు మేము శివుడిని అవమానిస్తున్నాం, రాముడిని అవమానిస్తున్నాం, విష్ణువుని అవమానం, మేము మూసు కూర్చోవాలా? ఎవరు చెప్తారు? ఇంకొక క్లారిటీ పాయింట్ ఏంటంటే అసలు ఏంటిది హిందువులు ముస్లింలు గొడవ ఏంటి అని అంటే మీకు క్లియర్గా ఒక విషయం చెప్తున్నా, పదే వ్యూవర్స్ అందరికీ చెప్తున్నా, సాయిబాబా ముస్లిం అండ్ ఇంకోటి సాయిబాబా ముస్లిం, అందుకే మాకు అబ్జెక్షన్. అది కూడా ఎలా మేము చెప్తున్నాం అంటే ఆధారాలతో సాయి సచ్చరిత్ర అనే బుక్ షిరిడి సంస్థాన్ ట్రస్ట్ షిరిడి వాళ్ళు రాసిన దాంట్లో క్లియర్గా సాయిబాబా తానే ఒక అపవిత్ర జాతిలో పుట్టిన ముస్లిం అని ఆయన చెప్పినట్టుగా ఉంది 11th చాప్టర్. సింపుల్. సో దాని